ప్రదేశము, something that causes you suffering. కాబట్టి మీకు బాధ కలిగించేటువంటి ప్రదేశము. ఇంకా ఎంతకాలం ప్రభు అనే ప్రశ్న is a path of wilderness. కాబట్టి ఈ అరణ్య మార్గములో ఇంకెంతకాలం ప్రభువా అనేటువంటి ప్రశ్నలు వస్తా I ఉంటాయి. am not able to defeat this sin. కాబట్టి ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నానని అనొచ్చు. Why all these problems for me? ఈ సమస్యలన్నీ నాకెందుకు అని మీరు అనొచ్చు. I am a believer. నేను ఒక విశ్వాసిని, I am your child. నేను నీ కుమారుని లేక కుమార్తెను. Why all these problems for me? ఈ సమస్యలన్నీ నాకెందుకు అని మీరు అనొచ్చు. The angel came to Gideon కాబట్టి గిద్యోను యొద్దకు దేవుని దూత వచ్చి, and he said, thou mighty man of valor. కాబట్టి పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పడం మనం చూస్తాం. What did Gideon say? గిద్యోను ఏమన్నాడు? If God be for us, దేవుడు మాకు తోడుగా ఉంటే why all these problems? ఈ సమస్యలన్నీ మాకెందుకు అని గిద్యోను అన్నాడు. Was Gideon God's child? గిద్యోను దేవుని యొక్క బిడ్డనా? Did he have problems? ఆయనకు సమస్యలు ఉన్నాయా? That is his wilderness. కాబట్టి అది ఆయన అరణ్య జీవితం. I have my wilderness. నాకంటూ ఒక అరణ్య జీవితం ఉంటుంది. My dad died and I got one phone call and my life changed. కాబట్టి మా తండ్రి గారు మరణించినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ ద్వారా సమాచారం వచ్చింది, అంతే నా జీవితం అంతా మారిపోయింది. One text came. ఒక సమాచారం, ఒక మెసేజ్ మాత్రం వచ్చింది. Mummy no more, my mom died. నా తల్లి గారు ఇక లేరు అనేటువంటి సమాచారం నాకు వచ్చింది. I got one phone call. ఒక ఫోన్ కాల్ మాత్రం నాకు వచ్చింది. Your house is burnt. కాబట్టి నీ ఇల్లంతా కాలిపోయింది అనే ఒక సమాచారం వచ్చింది. 2 years ago I went to the hospital. 2 సంవత్సరముల క్రితం నేను ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. Just casually I went to the hospital. సాధారణంగా నేను మరి ఆసుపత్రికి వెళ్ళాను. Doctor said I need open heart surgery. కాబట్టి వైద్యులు అన్నారు, నీకు మరి గుండె ఆపరేషన్ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని They చెప్పారు. cut my heart open. నా హృదయాన్ని మరి వారు కోసారు. I have 5 blocks in my heart. మరి అందులో 5 మరి బ్లాక్స్ ఉన్నాయి. And there is a metal valve inside my heart, inside. కాబట్టి నా హృదయంలో ఒక పరికరము, ఒక వాల్వ్ మరి లోపల అమర్చబడి ఉంది. It's like iron beating the iron. కాబట్టి ఇనుమును బాదుతా ఉంటే ఎలాగుంటుందో అలాగుంటుంది. I keep getting that sound in my brain 24/7. కాబట్టి 24 గంటలు ఆ ధ్వని నాకు చెవుల్లో ప్రతిధ్వనిస్తా ఉంటుంది. Sometimes I cannot sleep. కొన్నిసార్లు నేను పడుకోలేను. I shed tears. కాబట్టి నేను కన్నీళ్లు విడిచేటువంటి వాడుగా I ఉంటాను. keep asking, is intena na life anta? కాబట్టి ప్రభువుని నేను అడుగుతా ఉంటాను, నా జీవితం ఇంతేనా ప్రభు అని. I have to check my blood levels every Monday. కాబట్టి ప్రతి సోమవారము నా రక్త పరీక్ష నేను చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. And I run the risk of getting paralyzed or getting paralysis because my numbers are not okay. కాబట్టి ఆ రక్త పరీక్షల్లో ఆ అంకెలు తారుమారైతే నాకు పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది. And this week is one of those weeks. కాబట్టి ఈ వారము ఆ వారాల్లో ఒకటిగా ఉంటుంది. I could get paralysis anytime. కాబట్టి నాకు ఏ క్షణమైనా పక్షవాతం రావచ్చు. I can get a block in my brain, a blood clot in my brain anytime. కాబట్టి నా మెదడులో ఎప్పుడైనా రక్తము గడ్డ కట్టే అవకాశం ఉంది. Sometimes if my blood levels are high, కాబట్టి కొన్నిసార్లు నా బ్లడ్ ప్రెషర్ హైగా ఉంటే, if there is a bleeding, కాబట్టి ఏదైనా రక్తం స్రవిస్తే it does not stop for 4 hours to 6 hours. కాబట్టి 4 నుంచి 6 గంటల వరకు ఆ రక్త ప్రవాహం ఆగిపోదు. One day I had to use 4 handkerchiefs and it became full soaked with blood. కాబట్టి ఒకసారి 4 మరి చేతి రుమాలు వాడవలసి వచ్చింది. అవన్నీ కూడా రక్తంతో తడిచిపోయాయి. I never had a knife on my body. కాబట్టి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మరి కత్తిపోటుకు గురి కాలేదు ఎప్పుడు కూడా. But I had an open heart surgery. కాబట్టి కానీ నాకు మరి హృదయంలో ఆపరేషన్ చేశారు గుండె. When I walk, నేను నడిచినప్పుడు, when I'm going on the stairs, కాబట్టి నేను మెట్లు దిగేటప్పుడు I hold the railing. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి ఆ రైలింగ్ ని నేను పట్టుకొని నడుస్తాను. I watch very carefully when I get off the steps. కాబట్టి మెట్లు దిగేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా చూస్తా ఉంటాను. I'm only 51 years old. కానీ కేవలం నాకు 51 సంవత్సరములు I మాత్రమే. had my surgery when I was 48. కాబట్టి 45 సంవత్సరములు నాకు ఉన్నప్పుడు అప్పుడు నాకు ఈ శస్త్రచికిత్స చేశారు. I have a question. కాబట్టి నాకు కూడా ఒక ప్రశ్న ఉంది. ఎందుకు ప్రభు ఇది? ఎందుకు ప్రభు ఈ సమస్యలు? You took my daddy and mommy. నా తల్లిని నా తండ్రిని నీవు తీసుకున్నావు, ఒక్కరినైనా వదిలేయొచ్చు కదా. ఒక్కరిని విడిచిపెట్టొచ్చు కదా. That's my wilderness. కాబట్టి అది నా అరణ్య జీవితం. My dear brother, my dear sister, నా ప్రియ సహోదర సహోదరి, maybe your wilderness is much worse than mine. కాబట్టి మీ అరణ్య జీవితం నాకంటే ఎంతో దుర్భరంగా ఉండొచ్చు. Maybe you have a disobedient child in your house. కాబట్టి మీ ఇంట్లో అవిధేయుడైనటువంటి కుమారుడు గాని కుమార్తె గాని ఉండొచ్చు. Maybe somebody is suffering and then realizing that your husband is going to leave you. కాబట్టి మీరు కొద్ది బాధను అనుభవిస్తూ ఉండొచ్చు. మీ భర్త మిమ్మల్ని వదిలేస్తాడు అనేటువంటి ప్రమాదం ఉండొచ్చు. లేకపోతే మీ భార్య మిమ్మల్ని వదిలిపెట్టే ప్రమాదం ఉంది. Health issue. కాబట్టి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య Maybe ఉండొచ్చు. your job issue. కాబట్టి మీ ఉద్యోగం గురించిన సమస్య ఉండొచ్చు. My daughter is grown up, I am not able to get her married.
కాబట్టి నా కుమార్తె ఎదిగినది, తనకు వివాహం చేయాలని నేను ప్రయాసపడుతున్నాను. And you say, I'm a believer. కాబట్టి నీవు చెప్పొచ్చు నేను విశ్వాసినని. As a believer, ఒక విశ్వాసిగా నాకే ఎందుకు ఈ సమస్యలు? నాకెందుకు ఈ సమస్యలు? That is your wilderness. అదే నీ అరణ్య జీవితం. Don't be surprised at this. కాబట్టి దీనికి మీరు ఆశ్చర్యపడాల్సిన In అవసరం this లేదు. troublesome time, ఈ శ్రమల్లో కూడా what did God do to Israel? దేవుడు ఇశ్రాయేలుకి ఏం చేశాడు? He led them. దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. They were not wandering anywhere. వారు తిరుగులాడడం లేదు. This is what we learn in the wilderness. కాబట్టి ఈ అరణ్యంలో ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. In the few days from now, ఇప్పటి నుంచి కొద్ది రోజుల వరకు we are going to see the wilderness experience of certain people in the Bible. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది వ్యక్తుల యొక్క అరణ్య జీవితాల్ని మనం What ధ్యానించబోతున్నాం. did God want them to do? దేవుడు వారిని ఏం చేయాలని కోరాడు? God has a plan for your life. కాబట్టి దేవునికి నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంది.